మీ స్టేట్మెంట్లో చిన్న కరెక్షన్ లావణ్యది కూడా తప్పు ఉంది అని నేను చెప్పలా. లావణ్యది మాత్రమే తప్పు ఉంది అని చెప్తున్నాను. రాజధాని ఏ మాత్రం ఇసుమంత కూడా తప్పలేదు. రాజ్ తరుణ్కి మీకు పరిచయం ఉందా అన్న? ఉంటే ఎప్పటి నుంచి ఉంది? రాజ్ తరుణ్ నేను ఆయన మిత్రుడని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు. చెయ్యి చేసుకోకు, 30 సార్లు చెయ్యి చేసుకున్నప్పుడు మీకు ఈ ఆడియో దొరకదు. మీరు బయట విన్న ఆడియో కాదు ఇది, అది డీప్ ఉంది. ఆయన సిగ్గుపడి నన్ను కొట్టిందంటే అక్కడ కూడా చెప్పుకోలేకపోయాడు. కొడుతుంది ఒక పక్క. అంటే కోపంలో ఉన్నాడు మాట్లాడతానండి నేను అట్లా, ఆ కోపంలో మాట్లాడిన తప్పితే నేను అలాంటి దాన్ని కాదని చెప్పి లావణ్య చెప్తాను. ఇది కోపంలో వస్తే వచ్చే బూత్ మాట. కోపం వస్తే లేడీస్ బూతులు తిట్టరా అండి అన్నట్టు, కోపం వస్తే లేడీస్ వెళ్ళి వేరే వాళ్ళతో పడుకోరండి, మన లేడీస్ అని చెప్పి కలుపుకుంటుంది. పడుకుంటారండి. ప్రపంచంలో ఏ మనిషి అయినా దీనికి చంపేస్తాడు, అమ్మాయిని చంపేస్తారు లిటరల్లీ. ఆ మహానుభావుడికి దండేసి దండం పెట్టి భరిస్తున్నందుకు. డ్రగ్స్ కేసు వరకు రాజ్ తరుణ్ లావణ్య కలిసి ఉన్నారు, రిలేషన్ ఉన్నారా? నన్ను మోసం చేస్తావరా, నన్ను చీట్ చేస్తావరా, దరిద్రుడా, డాష్ 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 ఈ బూతులు ఏదైతే ఉన్నాయో అక్కడ పక్కన కూడా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ దాదాపు వారం 10 రోజుల నుంచి ఇదే టాపిక్ నడుస్తూ ఉంది. సో లావణ్యకి సంబంధించి లావణ్యకి సపోర్ట్ గా ప్రముఖ అడ్వకేట్ దిలీప్ సుంకర ఉన్నారు. దీనికి సంబంధించి ఆమెకు కూడా చాలా వరకు కూడా మద్దతు వచ్చింది. కానీ ఒక వ్యక్తి బయటకు వచ్చి లావణ్యది కూడా తప్పు ఉంది, లావణ్య క్యారెక్టర్ ఇది, లావణ్య మస్తాన్ సాయితో ఈ విధంగా గడిపింది, మస్తాన్ సాయితో కూడా ఆమెకు కనెక్షన్ ఉంది, సో కలిసి ఉన్నారు, తర్వాత కొట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు అని చెప్పేసి ప్రముఖ ఆర్జే శేఖర్ పాషా మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. మీ స్టేట్మెంట్లో చిన్న కరెక్షన్. లావణ్యది కూడా తప్పు ఉంది అని నేను చెప్పలా. లావణ్యది మాత్రమే తప్పు ఉంది అని చెప్తున్నాను. రాజధాని ఏ మాత్రం ఇసుమంత కూడా తప్పలేదు. ఓకే. సో ముఖ్యంగా అంటే ఒక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో మీడియాలో కూడా ఫస్ట్ ఎవరైతే అలిగేషన్ చేసినారో వాళ్ళ గురించి వచ్చి మాట్లాడతారు. అన్న రాజ్ తరుణ్ అమ్మాయిని మోసం చేసిన రాజ్ తరుణ్, కేసు పెట్టిన అమ్మాయి అనే వస్తుంది, రాజ్ తరుణ్ తప్పుందా అని మీడియా ప్రశ్నించదు. ఈమె చెప్పింది ఎలిగేషనే వాళ్ళు చూపిస్తారు పదే. ఇంకొక హీరో అన్నప్పుడు ఖచ్చితంగా ట్రెండింగ్ లైవ్ న్యూస్ ఇదే చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా. సార్ రాజ్ తరుణ్ ఇష్యూలో అదే జరిగింది. కాకపోతే ఇక్కడ లావణ్య తప్పు ఉందనేది ఇప్పుడు సగం మంది రాజ్ తరుణ్ అంటే అదే అంటే కరెక్ట్ మీరు చెప్పిన మాట. లావణ్య ఆరోపణ మన నింద మన మీద వేసినప్పుడు ఖచ్చితంగా మనకి బాధ్యత ఉంటుంది. అది బయటకు వచ్చి కాదు ఇది అని చెప్పి చెప్పాల్సింది. రాజ్ తరుణ్ ఆ పని కూడా చేశాడు. మీరు గమనిస్తే రాజ్ తరుణ్ బయటకు వచ్చాడు. ఆయన ఏం చెప్పాడు, మస్తాన్ సాయికి ఈ అమ్మాయికి మాత్రమే ఉంది, నాకు ఈ అమ్మాయికి 2017లోనే అయిపోయింది అంతాను, అయినా కూడా ఏదో ఫ్రెండ్లీగా ఉండనిస్తున్నాను, ఆ మస్తాన్ సాయిని తెచ్చుకొని అక్కడ పైనే మా ఇంటి పైనే వెళ్ళ డూప్లెక్స్ కింద నేను ఉంటాను, ఆవిడ పైన చేస్తుంటుంది. మస్తాన్ సాయిని కాదు ఇంకా ఆవిడ సర్కిల్ చాలా విషయస్ సర్కిల్, వాళ్ళందరినీ తెచ్చుకొని చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత మీడియా అంతా ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు ఏమి కాదు. సో ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకోవడం మొదలెట్టారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలకి ప్రూఫ్ ఏది, ఆయన ఊరికి ఇట్లా ఫోన్లో ఒక ఎఫ్ఐఆర్ ఉంది కావాలంటే చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదన్నీ నిజమా కాదా అని ఎవరు ఎంక్వైరీ చేయాలి. ఓకే. అండ్ ఈ అమ్మాయి చేస్తూనే పోతుంది ఇరిగేషన్స్, ఛానల్ తర్వాత ఛానల్ తిరుగుతూనే ఉంది. మీకు ఇంకా మనసు ఒప్పలేదు? ఇంకా నాకు మనసు ఒప్పలేదని కాదు, నేను ఏం చేశానంటే నిజమా కాదా అని ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీలో ఒక పక్క చూస్తున్నాను, ఆ ఎఫ్ఐఆర్ అన్నాడు. నేను ఆ వీడియో చూశాను, కొంచెం బాగా జూమ్ చేసి చూశాను. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏమైనా కనపడుతుందా చూద్దాం అని చెప్పి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఇట్లా కనబడ అంత. అప్పటికి తెలిసిన వాళ్ళని అడిగా, అంటే టీవీలోకి వచ్చేప్పుడు కొంచెం క్వాలిటీ డౌన్ అవుతుంది కదా, మీ దగ్గర ఒరిజినల్ ఫుటేజ్ ఉంటుంది కదా, ఏం చేసిన దొరకలా. సరే రాజ్ తరుణ్కే మెసేజ్ పెట్టి ఆ ఎఫ్ఐఆర్ ఉంటే పంపించు ఒకసారి అని చెప్పి. రాజ్ తరుణ్ ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దానికి కూడా కారణం చెప్తాను నేను. రాజ్ తరుణ్కి మీకు పరిచయం ఉందా అన్న? ఉంటే ఎప్పటి నుంచి ఉంది? రాజ్ తరుణ్ నేను ఆయన మిత్రుడని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన చెప్తాడు. ఎందుకంటే నేను ఒకసారి మీడియా సమావేశానికి వెళ్ళాను, ఆయన సినిమా ఏదో, ఆ మీడియా మిత్రులతో అందరూ నేను కూర్చున్నా. ఆయన మీడియా మిత్రులారా అన్నాను.
అంటే ఆయన నేను మిత్రుడు సంబోధించినట్టే కదా, ఆయన మిత్రుడు అనమాట. ఓకే, జస్ట్ కిడింగ్ అండి. మాకు అప్పుడప్పుడు స్టూడియోలో కలుస్తుంటాడు, ఓకే, సరదాగా మాట్లాడుతుంటాం. సో మీరు సీనియర్ మోస్ట్ ఆర్జే? సీనియర్ మోస్ట్ కాదు, కొంతవరకు సీనియర్ ఆర్జే. సో ఆయన ఒక జూనియర్ హీరో, మీరు చూసిన ఈ జనరేషన్ హీరోస్. అలా ఏం కాదు, ఆయన ఎప్పుడు 2013-14లో వచ్చినాడు ఉయ్యాల జంపల. నేను 2007లో FM రేడియోలో వచ్చాను. ఓకే, సో ఒక పాపులర్ వ్యవధిలో. సో అప్పుడు ఇంత యూట్యూబ్ ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు ఆయనే యూట్యూబ్. ఓకే, సో అప్పుడు మీకు ఇంకా సామాజిక కోణంలో ఒక జరుగుతుంది అన్యాయం అని చెప్పి బయటకు వచ్చినారు. సో చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సామాజిక కోణం అన్యాయం అన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా అనే ఒక చిన్న కుతూహలంతో నేను చూస్తున్నాను. ఆ నెక్స్ట్ రోజు ఒక ఆడియో వచ్చింది, మీరు వినే ఉంటారు. కాకపోతే అన్ని బీపులు మొత్తం బీపులే. అంటే కోపంలో ఉన్నాడు మాట్లాడతానండి నేను, అట్లా కోపంలో మనం కూడా చెడు మాటలు తిడతాం కదా, ఆ కోపంలో మాట్లాడిన తప్పితే నేను అలాంటి దాన్ని కాదని చెప్పి లావని చెప్తాను. మీకు మీ తెలిసిన లేడీస్ ఎవరన్నా సరే బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు నేను లేడీస్ అంటే పెద్దవాళ్ళు, ఆంటీలు, అమ్మ ఎవరైనా కూడా ఉండొచ్చు. మామూలు మాటల్లో రావచ్చు, డి వర్డ్, జీ వర్డ్ ఇలాంటివి కొంతమంది లేడీస్ కూడా యూజ్ చేయడం విన్నాను. కానీ మీకు నేను వినిపిస్తా. అంటే మన దగ్గర యూజ్ చేయరు కదా, యూజ్ చేసిన ఫ్రెండ్స్తోని, అబ్బాయిల ముందు తక్కువ కదా. అంటే వినండి, మీరు బీప్లు వేసుకోండి. బట్ అంటే ఇవి అక్కడ కూడా పాపం అన్ని బీప్లేస్ ఇచ్చేయడం వల్ల మీకు ఎవరికి క్లియర్ కట్ ఫీల్ రాలి అమ్మాయి ఏంటి అనేది. నేను మీకు విన్న తర్వాత మీరు చెప్పండి, నేను వింటాను. మనమంటే ఎవరు చెప్పు, ఇసుకించిన నువ్వు నేను తర్వాత వచ్చింది వచ్చి పాడింది పాట, తర్వాత వచ్చి పోతా అని చెప్పా, మళ్ళీ వచ్చి పోతా అని చెప్పా. వచ్చి కొట్టు, దాని నుంచి కొట్టు, పగల కొట్టేస్తుంది ఫోన్, కొట్టేస్తుంది ఫోన్ జోబులు వేసుకుంటా. రైట్, వచ్చి కొడుతుంది ఒక పక్క. నీ అమ్మ ఎంతమంది పెడితే నువ్వు పుట్టినావు? ప్లీజ్ విన్నారా వినలేదా? విన్నాం. సో ఈ విధంగా మాట్లాడుతుంది. ఇది కోపంలో వస్తే వచ్చే బూత్ మాట, ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిన పోతుంది. వాళ్ళ అమ్మని అంటే ఎల్ వర్డ్ వాడడం కన్నా ఎంత నీచమైన వర్డ్ ప్రపంచంలో ఏ మనిషి అయినా దీనికి చంపేస్తాడు, అమ్మాయిని చంపేస్తారు లిటరల్లీ. ఆ మహానుభావుడికి దండేసి దండం పెట్టాలి మనం భరిస్తున్నందుకు. ఇది ఓకే, ఇది కొంతమంది అమ్మాయిలు మాట్లాడచ్చు, ఈ బూతులు మాట్లాడతారు, నేను అది కూడా ఒప్పుకుంటాను. ఇందాక విన్నారే, చెప్పు నువ్వు తప్పు చేసావు అక్క, అందుకే అన్నాను చెప్పండి చెప్పండి. వద్దన్నా ప్లీజ్, సిగరెట్లు కావాలంట, సిగరెట్లు అయిపోయినాయి, సిగరెట్లు తీసుకురావాలంట. చెప్పు ఒక బ్యాచ్ డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన బ్యాచ్ ఎప్పుడు కూడా పైన కూర్చుంటే ఆగి కమ్మనాలు ఆడడం, సిగరెట్లు తాగడం. సినిమా ఇండస్ట్రీలో 1 సెకండ్ ఉండకుండా చేస్తాను ఆవిడ. రోజు ఇదే నరకం రాజకీయానికి. ఎట్లా లవ్ చేసిండన్నా మరి ఆమెని? చేసినప్పుడు లేవు, తర్వాత ఈ డ్రగ్స్ ఇవన్నీ చేసుకొని సైకోగా మారి మెంటల్ హాస్పిటల్లో పెట్టాల్సిన వాళ్ళు, లేకపోతే ఎవరో ఒకరు చంపేస్తారు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ మస్తాన్ సాయి ఏం కొట్టాడని ఆవిడ ఏకంగా వెళ్ళి మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది. ఎందుకు కొడతారండి ఇలాంటి ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి 4 కొట్టిన తర్వాత వెళ్ళి పోలీసుల దగ్గర రేపు అటెంప్ట్ మర్డర్ ఎన్ని పెట్టింది. ఆయన పాపం IIT గ్రాడ్యుయేట్, ఆయన పర్మనెంట్ ఉంది మస్తాన్ సాయి, హనీ ట్రాప్ అన్నీ ఏ దొరికేది పగల కొట్టడం, టీవీలు, మొబైల్లు. పోలీసుకి ఫోన్ చేసి ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇస్తారు మీ మీద. ప్రతి దానికి పోలీస్, ప్రతి దానికి కేసు పెట్టేసి పోలీస్, ప్రతి దానికి ఇదే భయపడుతుంది అనమాట. ప్రతి దానికి పోలీసులు కొట్టేసాడు. అక్కడ జరిగేది ఏమి మీరు చూస్తున్నారు కదా, ఎవరిని కొడుతున్నారు.
ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కూడా అట. ఇలాంటి ఒక మనిషి సభ్య సమాజంలో ఉందంటే మనం నమ్మలేము. దాని నెంబర్ ఏంట్రా, దాని పేరేంట్రా, మాలిడాయరా. అరే ఒక్కసారి రాజ్ తరుణ్ సినిమా పొద్దున్న షూటింగ్ ముగించుకొని ఇంటికి రాగానే పచ్చి బూతులు, ఆయన ఏ హీరోయిన్తో, ఇంకా మీరు విన్నారు కదా, అది ఎంతమందితో ఏదే నువ్వు దాని నాకేవా ఇది పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి 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 రెచ్చగొట్టి, ఏదైనా సరే గట్టిగా ఒక మాట అంటే డైల్ 100 కొడుతుంది, కొట్టించుకో. లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్కి పంచాయతీ పెడతా, నీ ప్రొడ్యూసర్ ఎవరు, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి కూర్చుంటా. బెదిరింపు అనమాట. చెయ్యి చేసుకోకు, 30 సార్లు చేయి చేసుకున్నావు. ఇప్పుడు మీకు ఈ ఆడియో దొరకదు, మీరు బయట విన్న ఆడియో కాదు ఇది, అది పీప్ ఉంది. ఆయన సిగ్గుపడి నన్ను కొట్టిందంటే అక్కడ కూడా చెప్పుకోలేకపోయాడు. సరదాగా ఉంటుంటే ఆవిడ ఫ్రస్ట్రేషన్లో లేదు, మీరు గమనించండి. సరదాగా ఉంటుంటే ఇది ఫ్రస్ట్రేషనా? ఇంకా బెదిరిస్తాను నేను. ఫోన్ ప్రతి దానికి 100. తాగితే అమ్మాయి వల్ల అవుతుందా? అమ్మ కాదు, తాగితే అమ్మాయి వల్ల అవుతుందా? ఈ పర్సన్ ఎవరైనా ఇంకో పర్సన్ చింటూ అని ఒక అతను, బేసికలీ A1 ముద్దాయి డ్రగ్స్ కేసులో. అతని పేరు వినీత్ రెడ్డి, ముద్దు పేరు చింటూ అలియాస్. కలిసి చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దేవదాస్కి పెళ్ళయింది, దాంట్లో అన్విత అని ఉంటుంది. ఈమె కూడా వెబ్ సిరీస్ ఏదో చేసింది కదా, ఇంకో వెబ్ సిరీస్ ఏదో చేసింది అమ్మాయి మాయలోనూ చేసింది. దాంట్లో మీకేం లేదు, బట్ దీంట్లో దొరుకుతాడు. ఈ పర్టికులర్ దాంట్లో ఆ A1 ముద్దాయి మీకు దొరికేస్తాడు. డ్రగ్స్ కేసులో జైలు కూడా పోయింది కదా, పోయింది. 45 రోజులు జైలు అంటే చెంచల్గూడ జైల్లో పెట్టారు. 45 రోజులు బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కోర్టు హీరింగ్ ఉంటుంది. దాంట్లో సెక్షన్ ఏంటంటే ఇప్పుడు నేను నీ అమ్మని అంటాను, క్షమించమని వీడు చెప్తాడు. రాస్తారు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు కదా, అక్కడ కొడుతుంది కదా, 30 సార్లు కొట్టింది. నాకు వినడానికి అసహ్యంగా ఉంది. పార్టీ ఏం సంబోధించింది చెప్ప సిచ్యువేషన్ కి? అవమానంగా లేదా? అక్కడ ఏమైనా అన్నారా? పోయి పైన అన్నారు. ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెట్టాలి, ఇలా పచ్చి బూతులు తిట్టాలి, తాగాలి, నాన్న అంటే ఒక అదరగాడ మగాడిని కింద కూర్చోబెట్టి ఆడిని కాలుతో తంతే ఒక ఈగో సాటిస్ఫాక్షన్. ఒక సైకో. మీరు చూస్తున్న కాదు, మహానటి. అయ్యా దిలీప్ శంకర్ గారు, నేను మీకు ఇచ్చే మెసేజ్ ఒకటి జాగ్రత్తగా చెప్పాలనుకుంటున్నాను. మీ కామనా లైబ్రరీ, మీ వీడియోస్ అన్నీ చూస్తాను. మీరంటే గౌరవం నాకు చాలా, వాటి కోసం మీ వీడియోస్ చూసి కూడా నివృత్తి చేసుకుంటాను. ఈవిడ మనందరినీ చీట్ చేసింది, మీడియాని చీట్ చేసింది, పోలీసుల్ని చీట్ చేసింది, కోర్టుని చీట్ చేసింది, అన్నీ చీట్ చేసి ఏమీ తెలియని శుద్ధపూసలాగా మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిపోతుంది. ఇవన్నీ నేను తీసుకొచ్చి చూపించేదాకా ఎవ్వరికీ తెలియదు. ఆ బీ ప్లేస్ వెనకాల ఏముందో కూడా తెలియదు. మీరు ఏమనుకొని ఉంటారు, బీ ప్లేస్ వెనకాల పాపం ఏదో అని ఉంటుంది, ఫ్రస్ట్రేషన్లో అనుకుంటారు. కానీ మీరు నిజంగా ఇంకా నేను మొత్తం మీకు వినిపిస్తే మీరు పైనుంచి దూకి చచ్చిపోతారేమో, అలా ఉంటాయి. అయితే నేను చెప్పేది, మీరు తెలుసో తెలియకో ఆవిడ కేసు ఒప్పుకున్నారు, ఆవిడ మంచిదే చెల్లెలో ఏదో చూస్తున్నారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మీరు ఆవిడ ఆ కోకాపేట విల్లాలో అక్కడ ఆవిడకి సెక్యూరిటీగానో లేకపోతే ఇంకా రాయల్ని పెట్టి మీరు అక్కడ ఉంటుంటే, మా ఫ్రెండ్స్ కొంతమంది ఈయన ఆ ఇల్లు ఏమైనా కొట్టేద్దాం అనుకుంటున్నాడేమరా అంటే, చిచ్చి ఆయన అలాంటి ఆయన కానరా, మంచి ఆయన చాలా మంచి వీడియోస్ చేస్తారంటే, మరి లేకపోతే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయడం ఏంటి, ఇది చేయడం ఏంటి, వీళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు, ఫైనల్గా ఆ ఇల్లు తీసుకుంటే ఎంతో అమ్మి లేకపోతే ఎంతో కొంత తల కొంత పంచుకుంటారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంచెం హర్టింగ్ అనిపించింది. లైక్ ఈజ్ ఎ వెరీ గుడ్ లాయర్,
ఆయన మంచి ఇవి కూడా మంచి మెసేజ్లు మంచి ఇవి చేస్తాడు, సమాజ సేవ చేస్తాడు. దిలీప్ శంకర్ ఆయన ఇలాంటి అమ్మాయిని ఒప్పుకోవడం వల్ల ఆయన ఇమేజ్ ఖరాబ్ అవుతుంది, ఇట్లా మాట్లాడుతున్నారు జనాలు. కానీ బాగా అలిగేషన్లు చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్తున్న వర్షాన్ని ఓకే, సో ఆయన మాట్లాడుతూ సంబంధం లేదంటున్నావు, రాస్తారు 5,000 కొట్టినావు కదా కుక్కల దానికోసము, అమ్మాయి కడుపు చేసినావు, అబార్షన్ చేయించినావు అని మాట్లాడుతున్నాడు ఆయన. సో దాని మీద ఏం చెప్తారు దిలీప్ శంకర్ మాట్లాడమాట? సార్ ఆయన ఎన్ని మాటలైనా చేయనియండి, అది గతంలో అంతే. 2023కి ఆవిడ క్లియర్గా రాసిచ్చిన ఎఫ్ఐఆర్ ఉంది, మీకు ఇస్తాను చూపించుకోండి. ఆవిడ క్లియర్గా మెన్షన్ చేసింది, నాకు మస్తాన్ సాయికి సంబంధం ఉంది, నాకు మస్తాన్ సాయి మూడుగా కావాలి అని చెప్పి షీ టీమ్స్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు రాజధాని కూడా తీసుకెళ్ళి, రాజధాని పక్కన పెట్టుకుని వీడు నా ఫ్రెండ్, వీడు నా కాబోయే మొగుడు, వీడు నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు న్యాయం చేయండి అని చెప్పంటే అక్కడ షీ టీమ్స్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మన నార్సింగ్ ఏపీఎస్లో కూడా ఒక కేసు ఉంది, ఎవరో ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అంటే అమ్మాయి పర్సనల్ ఫొటోస్ ఏవో ఉంటే అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి కేసు అయింది, లోపల వేసారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇంతమందిని. రిపీట్ అఫెండర్ అంట, హ్యాబిచుయేటెడ్ అఫెండర్ అంట, చేస్తూనే ఉంది. ఇవేమీ తెలియకుండా క్లెయిమ్ ఎఫ్ఐఆర్ పెట్టేస్తే ఒక మనిషి పరువు పోదా? ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే మీరు తీసుకొచ్చిస్తారా? చట్టం తీసుకొచ్చిస్తుందా? చట్టం మీ సెక్షన్లు ఇవన్నీ కూడా ఒక ప్రాణం తీసేస్తే రాజ్ తరుణ్ ఆత్మహత్య చేసుకుని మీరు చాలామంది టైటిల్స్ పెట్టారు, రాజ్ తరుణ్ 10 ఏళ్ళు జైలు శిక్ష పెడుతుంది. అవును, రాజ్ తరుణ్ ఒక కామాంధుడు, దాంతో తిరిగి అయ్యా కామాంధుడు గీమాంధుడు కాదు, రోజు ఆయన షూటింగ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కుక్క బతుకు బతుకుతున్నాడు ఆయన. 15 కుక్కలతో పాటు 16 కుక్కలాగా. పాపం ఇవి చెప్పుకోలేడు సార్ మగాడు. బయటకు చెప్పుకుంటే ఆయన పెద్ద హీరో అనుకుంటాం, ఒక చీకటి కోణం, అందరూ అనుకుంటాం సెలబ్రిటీస్ లైఫ్లు పెద్ద గొప్పగా ఉంటాయని చెప్పి. ఆయన ఇంత పాపం సార్, పాపం నిజంగా. సో అయితే మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ చూపిస్తున్నారు. సో మస్తాన్ పైన కేసు పెట్టింది, అసలు ఒకసారి పిన్ టు పిన్ చెప్తారా? రాస్తారు తర్వాత ఆమె ఎట్లా ఉంది, ఆమె ట్రాక్ ఎట్లా ఉంది? ఈవిడికి డ్రగ్స్ అలవాటు అయింది, ఇంకా ఈవిని వదిలించుకోలేకపోతున్నాడు. ఏమనంటే 100 అంటది, చింపుకుంటానంటది, బయటకు వెళ్తే వాళ్ళతో గొడవ చేస్తానంటే ఎదరైనా సరే ఎక్కడో ఒకటి సావమ్మ పైన ఉంటుంది, ఇంకా వాళ్ళని వెళ్ళి తెచ్చుకుంటుంది, ఆ డ్రగ్స్ బ్యాచ్ని తెచ్చుకుంటుంది. ఓన్ ఇల్లేనా లేకపోతే రెంటెడ్? రాజ్ తరుణ్ సొంత ఇల్లు పైన పాపం కష్టపడి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన ధరిమేసి వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి ధరిమేసి ఆక్యుపై చేసుకొని వస్తే ఇదే బూతులు తిడుతుంది. వెళ్ళిపోమంటే నా ఇల్లు, నన్ను ఎలా వెళ్ళిపోమంటా ఉంటుంది. ఎవడైనా నువ్వు చేస్తావట దాంతో కాపురం చేస్తావా నరేష్? చేయలేమన్నా ఆ బూతులు ఏంటంటేనే అసలు ఫ్రస్ట్రేషన్లో అంటారు పడతావా ఫ్రస్ట్రేషన్ అంట. ఫ్రస్ట్రేషన్ ఎక్కడ కనబడుతుంది? భలే మగ్గాడివో ఆయన పాట పాడుకుంటే ఒక బూత్ తిడితే ఫ్రస్ట్రేషన్. అంటే ఆడపిల్ల చెప్తే గుడ్డిగా నమ్మాలి. పెళ్లి చేసుకున్నాడు, గచ్చిబౌలి ఎల్లమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత విడాకులు ఇచ్చినాడు. ఒకసారి ఎల్లమ్మ కాదు ఎల్లమ్మ, ఇలాంటివన్నీ సొల్లు మాట్లాడు. పిన్ టు పిన్ చెప్పండి మీకున్న. పెళ్లి చేసుకోవడం లేదు, పాడు లేదు, ఊరికి పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకోకపోయినా వాడు ఇన్నాళ్ళు కాపురం చేసినప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని అనుకుందాం, ఏముంది దాంట్లో తప్పే ఉంది. పెళ్లి అది కాలు కడితేనే పెళ్ళి, ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినప్పుడు పెళ్లి అనుకుందాం. పోనీ అనుకున్న తర్వాత నువ్వు వేరే వాడితో పడుకున్న తర్వాత పెళ్లి ఎట్ట చెల్లుతుంది? వేరే వాడితో పడుకుంటావా నువ్వు పోయి? ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ మస్తాన్ సాయితో? 2023 కన్నా అంటే 2022 డిసెంబర్ ఆ టైంలోనే పరిచయం ఉంటుంది. కానీ కేసు రిజిస్టర్ అయింది 2023. అంటే అప్పటికే కొన్నాళ్ళకి మాకు సంబంధం ఉంది. నాకు ఈ డ్రగ్స్ కేసులో మొదటి ముద్దాయి చింటూ ఉన్నాడు కదా ఆయన, నేను రెండో ముద్దాయిని. మొదటి ముద్దాయి రెండో ముద్దాయికి పరిచయం చేస్తే డ్రగ్స్ కేసు వరకు రాస్తారును లావణ్య కలిసి ఉన్నారు. రిలేషన్ ఉన్నారన్నా? రిలేషన్ 2017లోనే వదిలేశాడు. 17లో క్లోజ్. ఆ ఇల్లు పైన నెత్తినకి వదలకుండా తొక్కుతూనే ఉంది. ఒక అడ్డా కావాలి ఆవిడ చేసే అరాచకాలకి వీటన్నిటికీ కూడాను. సో చేస్తుంది. ఓకే, అప్పటి నుంచి దూరం పెరిగింది. ఆమె దూరం పెరగడానికి నీకు ఇంట్లో చాయిస్ లేదమ్మా, పైన ఉంటుంది. నీకు చాయిస్ లేదమ్మా. వచ్చి మూసుకొని కూర్చోమంటే కూర్చోవాలి, పడుకోమంటే పడుకోవాలి, అంతే. తన్నించుకుంటే తన్నించుకోవాలి, తిట్టించుకుంటే తిట్టించుకోవాలి. ఎప్పుడు కూడా బయటపడలేదు. 100 ఫస్ట్ 100, తర్వాత ప్రొడ్యూసరు, తర్వాత పోలీసు. ఇదే బెదిరింపు, రోజు ఇదే జరుగుతుంది. కుక్క బతుకుతుంది. కెరీర్ కూడా డౌన్ అయింది రాస్తారు మధ్యలో. తాగుబోతు పాపం, వీటి భరించలేకే తాగుడికి అలవాటయ్యాడు పాపం ఆయన. ఆయనకి తాగుడు ఏదో అప్పుడప్పుడు ఉండి కానీ తట్టుకోలేక విపరీతం అయిపోయింది. ఎందుకు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో స్మెల్ వస్తుంటే అడిగాను ఏంటి అంటే, అడగడానికి కూడా మొహమాట పడ్డాను నేను. నాకు అర్థం కాదు, ఎప్పుడు అంత ఇదిగా లేట్ పాపం. ఈ బాధలు తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేడు. మగాడు అనేవాడు ఏంటంటే లోపల బయట చెప్తే ఒక ఆడదాంతో కొట్టించుకుంటున్నారు అనుకో అంటారు. కానీ ఇలాంటి ఆడది బయటికి వెళ్ళి చింపుకుంటా, నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా,
ఇవన్నీ బెదిరింపులు, సూసైడ్ బెదిరింపులు ఎన్ని అయినాయండి. ఇవి మీరు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు దాకా రాష్ట్రం మీద ఇప్పుడు పోలీసుల్ని, మీడియాని అందరినీ బెదిరిస్తుంది. నాకు న్యాయం చేయండి, కేసు పెట్టిన 2 రోజుల్లో చేసుకోకపోతే న్యాయం చేయండి, న్యాయం చేయండి, న్యాయం చేయండి. సూసైడ్ చేసుకుంటాను కూడా మెసేజ్. ఇప్పుడు నిరాహార దీక్ష అంట. సో 17లో క్లోజ్ అయిందన్న చాప్టర్. టార్చర్ అలాగే ఉంది. ఆ తర్వాత మస్తాన్ సాయితో ఇవే బెంగిల్, ఆ తర్వాత ఉన్నిత్ రెడ్డితో కొన్నాళ్ళు సన్నిహితంగా తిరిగి, తర్వాత ఉన్నిత్ రెడ్డి ఏదో రకంగా నన్ను ఎట్లా వదులుతుందిరా బాబు ఇది అనుకుంటూ, అంటే ఉన్నిత్ రెడ్డి ఈమె కలిసి డ్రగ్స్ చేసేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు, 1500 తెచ్చి 6000కి అమ్మేవాళ్ళు. తర్వాత ఈ మస్తాన్ సాయి పాపం కొంచెం డీసెంట్ ఫ్యామిలీ అనమాట బేసికల్లీ. ఓకే, ఎట్లా పరిచయం? ఉన్నిత్ రెడ్డి అదే ఈ ఎక్కడో పబ్లోని వేట్లో పరిచయం అంటారు. మొత్తానికి పరిచయం చేసింది మాత్రం ఉన్నిత్ రెడ్డి మస్తాన్ సాయిని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే తర్వాత మస్తాన్ సాయితో కొన్నాళ్ళు తిరిగి మస్తాన్ సాయి తనకి ప్రపోజ్ చేశాడని, తర్వాత నేను తను ఒప్పుకున్నానని, 2022 చివరిలో అట్లా ఒప్పుకున్నానని, ఒప్పుకున్న తర్వాత కొన్నాళ్ళు తను మా ఇంటికి వచ్చేవాడు. ఎన్ని రోజులు నడిచిందన్న వాళ్ళ స్టోరీ? మా ఇంటికి వచ్చాడని చెప్పి ఆవిడ ఎఫ్ఐఆర్లో రాసింది. అంటే ఎక్కడికి కోకాపేటలో పైకి తెచ్చుకుంది, మస్తాన్ సాయి తెచ్చుకుంది. అదే రాజ్ తరుణ్ చెప్పాడు, మనం ఎవ్వరూ నమ్మలేదు. ఇవాళ ఎఫ్ఐఆర్ తీసుకొస్తే ఆయన చెప్పింది నిజమని అర్థం అవుతుంది. రాజ్ తరుణ్ ఆ రోజు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. సో ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు? మస్తాన్ సాయితో నేను ఉన్నా ఇంట్లో, ఎందుకున్నా అని ఏమని చెప్పిందా? అంటే మీరేం చెప్తారు? ఇన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఆమెను అడిగితే ఆమె నిజం చెప్తుందని మీరు ఏమనుకుంటారు? అయినా కూడా చెప్తాను. అంటే ఆమె చెప్పిందంట. ఆమె చెప్పేది ఏం చెప్తుంది? రాజు తరుణ్ని ప్రవోక్ చేయడానికి వాడితో లాడ్జిలో గడిపాను 10 రోజులు అని చెప్పింది. మండిపోయడానిక? మండిపోయడానికంట. పోనీ అది కూడా నిజమే అనుకుంది పాపం. ఇప్పుడు అంటే కోపం వస్తే లేడీస్ బూతులు తిట్టరా అండి అన్నట్టు, కోపం వస్తే లేడీస్ వెళ్ళి వేరే వాళ్ళతో పడుకోరండి, మన లేడీస్ అని చెప్పి కలుపుకుంటుంది. పడుకుంటారండి. అసలు మాట్లాడితేనే ఊరుకోరు, ఫోన్ కాల్ ఒక కాల్. సో అయిపోయినాక ఆయనతో గొడవ కొట్టుకున్నారు, తలబాలు కొట్టుకున్నారు. అదేమైంది? సో వాళ్ళ చెల్లెలు పెళ్ళికి కాదు కదా, అక్కడ మధ్యలో అఫైర్లో మీరు క్లియర్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయనతో నాకు రిలేషన్ ఉంది, ఇది ఆవిడ రాసిచ్చింది, నేను చెప్పాను, ఆవిడ రాసిచ్చింది. సో రిలేషన్లోకి ఎంటర్ అయ్యాము, కొన్నాళ్ళు మా ఇంట్లో. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు షాకింగ్ విషయం తెలిసింది. ఏంటి? మస్తాన్ సాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. నన్ను మోసం చేస్తావరా, నన్ను చీట్ చేస్తావరా, దరిద్రుడా, డాష్ 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 ఈ బూతులు ఏవైతే ఉన్నాయో అక్కడ మస్తాన్ సాయి మీద కూడా వాడింది. అమ్మా తల్లి. కానీ వెళ్ళింది ఇక్కడ ప్రొవోక్ చేయడానికి కదా రాస్తారు. రాసింది నేను చెప్తున్నాను, ఇవిడ రాసిన మాట నేను చెప్తాను. ఓకే, అదే ఆవిడ రాసింది చెప్తున్నాను నేను. ఆవిడ రాసింది కాదు అది చెప్పేది, చెప్పడం. ఆవిడ ఆ మాట రాయలా, ప్రొవోక్ చేయడానికి రాయలా. ఓకే, ఆవిడ ఇప్పుడు ఏదో సంజయ్ ఇచ్చుకోవడానికి అది ఇది మాట్లాడుతుంది తప్ప అప్పుడు అలా రాయలే. జరిగింది ఏంటంటే అదే, మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళింది, మస్తాన్ సాయికి పెళ్ళైందని తెలుసుకొని నాన్న మాత్రగానే చేసింది. చేసిన తర్వాత అమ్మ తల్లిని సారీ 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 అని చెప్తే సర్లే అని అప్పుడు క్షమించి తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ కలిసి ఉన్నారు పెళ్ళైనా కూడా. అంటే ఇంకొక అమ్మాయికి ఇంకో పక్క ద్రోహం చేస్తుంది. ఒక పెళ్ళైన అమ్మాయి ఉందని తెలిసి కూడా రిలేషన్లో ఉండి ద్రోహం చేస్తున్నాం. ఎంత దారుణం అది కూడా. ఒక సాటి ఆడదానికి అన్యాయం చేస్తాం. మా సాటి అమ్మాయి అనుకునే అమ్మాయిలు ఒకసారి చూడండి, ఒక సాటి అమ్మాయికి నిస్సిగ్గుగా ద్రోహం చేయడానికి ఏ మాత్రం జంకని మహామహిళ. మళ్ళీ ఎప్పుడు టర్న్ అయిందని? ఆ తర్వాత మళ్ళీ టర్న్ అయిందా? అయింది. తర్వాత కొన్నాళ్ళు అలా తిరుగుతుండగా ఒకసారి ఇక అదే ఇల్లు కాబట్టి కింద వస్తూ పోతుంటే ఆ ఇల్లు కాదు, తర్వాత వీళ్ళింటికి వెళ్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆపేది ఎవరు అడుగుతాడు? ఏమన్నా అంటే డైల్ 100 కేస్. రాజ్ తరుణ్కి అయితే ప్రొడ్యూసర్లు వీళ్ళు, ఈయనకైతే వాళ్ళు గుంటూరుకే వెళ్ళిపోతుంది. సో అదే రకంగా గుంటూరు వచ్చింది. గుంటూరు ఆయన చెల్లెలి పెళ్లి జరుగుతుంటే నీ చెల్లి పెళ్లి ఆఫ్ చేసేస్తా, మన వీడియోలో ఏవో ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతా, వచ్చంటే పెంట అయిపోద్ది అది ఇది బెదిరించి అక్కడ కూర్చోబెట్టి కుక్క దొప్పుడు దొక్కుతుంది పడాలి. 10 రోజులు పాపం. 22వ తేదీ పెళ్ళి అయితే 31వ తేదీ దాకా రోజు 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 అవి వీడియోలో ఉంటాయి, అవి పెట్టుకొని బెదిరించి అంటే వాళ్ళ రిలేషన్లో ఉన్నప్పుడు ఏవో తీసుకుంటారు కదా, బెదిరిస్తే చూశాడు. ఏదో రోజు ఛాన్స్ దొరికింది, ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసేసాడు. ఆ తర్వాత అది కూడా రాసింది, నా ఫోన్ తీసుకొని నా అవన్నీ డిలీట్ చేసేసాడు అని చెప్పి. అయితే అది తర్వాత అని చెప్పింది. బట్ యాక్చువల్గా మోస్ట్ లైక్లీ ముందు జరుగుంటుంది. మంచిగా ఉన్నప్పుడే ఇప్పుడు చెప్పు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని ఉంటాడు. హీరో లెక్కలు చేసి హీరో డైలాగ్ కొట్టాడు. ఇప్పుడు నాలుగు అవి చూసి భయపెట్టావు కదా, ఇప్పుడు చూసుకోవాలంటూ. ఇప్పుడు అయితే ఏంట్రో నా ఫోన్లోనే డిలీట్ చేస్తావు మీద పడింది. మనోడు కూడా ఇప్పుడు ఫ్రీ బర్డ్, ఇప్పుడు ఏం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావు, ఇన్నాళ్ళు ఇవి పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావు అని చెప్పి 4 పీకుంటాడు. ఈవిడ పీకడానికి ట్రై చేసింది, కొట్టుకున్నారు బేసికలీ. అప్పటిదాకా కలిసి ఉన్నారు.
సంసారం చేశారు అనుకుందాం, లేకపోతే అప్పటిదాకా ఈయన కూర్చోబెట్టి ఆవిడ సైకో ఇదంతా తీర్చుకుంది. అప్పటికి కూడా ప్రతిరోజు ఈయనకి టార్చర్. అక్కడ ఆ 10 రోజులు కూడా చెల్లి పెళ్ళికి తీసుకెళ్ళినప్పుడు మస్తాన్ సాయిని అక్కడ కూర్చోబెట్టి కుక్క దుబ్బుడు దుబ్బించుకోవాలి కాముడు. అదొక పైశాచిక ఆనందం అనమాట. అయిపోయిందా, అక్కడ మస్తాన్ సాయి రెబల్ అయ్యి కొట్టుకుంటే ఏం చేస్తుంది? ఎవడైనా సరే ఇట్లా కొడితే వాడికి చుక్కలు చూపిస్తా. అప్పుడు వెంటనే 100 అయిపోయిన తర్వాత రేపు అటెంప్ట్ మర్డరు ఎన్ని కేసులు పెట్టేసి అప్పుడు మనవాడికి తత్వం బాధపడింది. అమ్మో ఏంట్రా ఇది. సరే అక్కడ కేసు పెట్టేశాక ఏదో మొత్తానికి క్షమించు అది ఏదో బతిమాలుకొని ఉంటాడు, ఏదో మొత్తానికి అయింది. తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఆయన కూడా తగ్గట్లే ఆయనకి. హైదరాబాద్ వచ్చి అక్కడ కేసు ఎంతవరకు నడి వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవుతుంది కదా. అరే 10 రోజులు లాడ్జ్లో కలిసి ఉన్నావు, రేపు అని ఎట్లా అంటావమ్మా, ఇద్దరు కలిసే ఉన్నారు కదా అని చెప్పి. అని ఇంత జరుగుతుంటే ఆమె మస్తాన్ సాయిని నిలదీయడం అనేది విచిత్రం కదా. నీకు పెళ్ళయిందని ఎందుకు? ఆమెకి పెళ్ళే అవ్వలేదని ఆవిడ అనుకుంటుంది, అంతే కదా. లేకపోతే పెళ్ళయిందని ఎట్లా నిలదీస్తావు నువ్వు, అంతేనా కాదు. సో కాబట్టి ఆవిడే పెళ్ళి అవ్వలేదు అనుకుంటే ఆవిడకి పెళ్ళయిందని దిలీప్ శంకర్ గారు మీరెందుకండి ఫీల్ అవుతున్నారు? అది పక్కన పెడితే అది అయిపోయింది. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గల, ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళ మీద చెప్పాల్సిన ప్రజలంతా నాకు న్యాయం చేయండి, న్యాయం చేస్తారా చేయరా, నేను అక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తా, నాకు అన్యాయం చేయండి. ఇప్పుడు చూడండి మీరు ఇట్లా నిరాహార దీక్ష అంటున్నారు. ఇవన్నీ దిస్ ఇస్ హర్ ట్రైట్స్ అనమాట. ఏదో రకంగా బెదిరించి పోలీస్ కేసు పెట్టి ఇది చేయడమే. తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ప్రశాంతంగా ఎలా ఉంటావు నువ్వు, ఇక్కడ కూడా నీ తాళ తీస్తా అని చెప్పి షీ టీమ్స్కి వెళ్ళి అప్పుడు కొట్టిన ఫోటోలు వీళ్ళకి ఏదైతే సబ్మిట్ చేసిందో అదే ఫోటోలు అక్కడ కూడా సబ్మిట్ చేసి మా మస్తాన్ సాయిని పిలిచారు. ఏంట్రా ఈ అమ్మాయిని కొట్టడం అని చెప్పి పిలిస్తే మస్తాన్ సార్ నాకు ఇది ఆల్రెడీ అక్కడ అయింది సార్ ఒక రౌండ్, గుంటూరులో పెట్టిన కేసు ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే, అవునా ఏం పెట్టారంటే అవన్నీ చూసారు. ఆ కేసు పరిధిలో చూసి ఆమె పిలిచారు. అమ్మ నువ్వు ఆల్రెడీ అక్కడ కేసు పెట్టావు కదా, మరి ఇక్కడ ఏంటంటే సార్ నాకు అక్కడ న్యాయం జరగట్లేదు సార్, ఇక్కడైనా చేయొచ్చు అంటే ఒక పైశాచిక. ఇక్కడ దిలీప్ శంకర్ ఆయన పెట్టే యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఆయన మాట్లాడేది కూడా సొసైటీకి మంచి చేసాం, మంచి వీడియోలు తీస్తూ ఉంటాడు. కానీ ఆయన కఠినంగా మాట్లాడుతున్నట్టయితే కనిపించింది ఇక్కడ. రాస్తారున్న టార్గెటెడ్గా అంటే వాట్ ఈస్ వాట్ అంటే ఆయన్ని కూడా తప్పడానికి, ఎందుకంటే మన మీడియా అందరూ కూడా ఫస్ట్ పులోమని వచ్చేసి. కానీ మీరు అన్నట్టు 10 ఏళ్ళ జైలు శిక్ష అనేది చాలా మంది నమ్మేస్తారన్న. ఇప్పుడు ఛానల్లో వచ్చేటి 10 ఏళ్ళు జైలు శిక్ష అన్నప్పుడు ఈవిడికి యాక్చువల్గా ఈవిడికి ఒక్కడైనా చెప్పాడు అన్నమాట. ఆవిడ మీద డ్రగ్ పెడలింగ్ కేసు నమోదైంది, కంప్లీట్ సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, బెయిల్ మీద బయటకు వచ్చింది. రేపు కోర్టులో హీరింగ్ ఉంది, కోర్టులోకి వెళ్ళిన తర్వాత తప్పించుకునే ఛాన్సే లేదు. ఇప్పటిదాకా ఏదో తప్పించుకోవడానికి రకరకాల డ్రామాలు, మాల్ విమల్ హోత్రాయిల్కి ఇచ్చింది, రాజ్ తరుణ్కి ఇచ్చాడు, ఇలాంటి రకరకాల డ్రామాలు. ఈ డ్రామాలు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ కంప్లైంట్ అని పోలీస్ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఇచ్చారంటే వీళ్ళిద్దరూ పోలీసులకు లంచాలు ఇచ్చారని కదా, పోలీసులు లంచాలు తీసుకున్నారని కూడా ఆరోపణ. అంటే డబ్బులు దగ్గర ఉన్నాయా డబ్బులు సార్? పోలీసులకి లంచాలు, నాకు వాళ్ళకి ఎవరు సార్ లంచాలు ఇచ్చేది? షారుఖ్ ఖాన్ కొడుకుపోతే దిక్కులేదు. పోయినసారి పెద్ద వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి ఈవిడికి డబ్బులు ఇస్తే రాజ్ తరుణ్ డబ్బులు ఇచ్చేంత ఉందా? లేదు ఇక్కడ మొత్తం ఇచ్చిదంతే చెప్తుంది. లావణ్య అంటున్నా, లావణ్య పోలీసులకు ఏమైనా డబ్బులు ఇచ్చిండొచ్చా అంటారా? లావణ్య పోలీసులకు డబ్బులు ఇచ్చే టైప్ కాదు సార్. ఇంకా వేరే రకమైన అంటే సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆవిడకి ఫేవర్ చేస్తున్నారనే డౌట్ నాకుంది. కొంత విశ్వసనీయ సమాచారం కూడా ఉంది. సో ఆయన ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈవిడికి హెల్ప్ చేస్తున్నారో ఆయన కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపు మీకు కూడా ఇదే గతి పడుతుంది సార్, మిమ్మల్ని కూడా ఇలాగే కూర్చోబెట్టి మిమ్మల్ని ఇలాగే టార్చర్ చేసిన రోజున మీరు రియలైజ్ అవుతారు. నాకు దిలీప్ శంకర్ గారి గురించి కూడా ఇదే భయంగా ఉంది. మేబీ ఆయన లాయర్కి వచ్చి భయపడచ్చు, లేకపోతే ఆయన పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. ఓకే, బట్ సారీ ఇక్కడ మనం కట్ చేశారు మీరు మధ్యలో నేను మాట్లాడుతుంటే. ఇక్కడ షీ టీమ్స్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ని తీసుకెళ్ళింది. అంటే వాళ్ళు కౌన్సిలింగ్ పిలిచారు. ఇవి ఇంకా నాకు తెలియదు, నాకు న్యాయం చేస్తారా లేదా, న్యాయం చేస్తారా లేదా, అక్కడ పెట్టిన కేసుకి ఇక్కడ న్యాయం ఎట్లా చేస్తావమ్మా, అక్కడ పోయి ఆంధ్రాలో పెట్టుకున్నావు, అక్కడ ఆంధ్రాలో పో అంటే లేదు నాకు న్యాయం జరగాలి ఏమిట్రా కౌన్సిలింగ్ చేద్దాం అని చెప్పి పిలిచారు. వాళ్ళు పిలిచినప్పుడు అంటే ఈవెన్ మామూలుగా న్యాయం జరగట్లేదు, రాజ్ తరుణ్ పక్కన ఉంటే పెద్ద హీరో కదా, ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి ఆయన పట్టుకెళ్ళింది. ఎవరు రాజ్ తరుణ్ అంటే ఈ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ సో అండ్ సో డే
ఓకే, గత 10 ఏళ్ళుగా ఇప్పుడైతే నా మొగుడు అని చెప్తుందా, 10 ఏళ్ళుగా నా ఫ్రెండ్ అని చెప్పింది అనమాట. అక్కడ 10 ఏళ్ళుగానే 7 ఏళ్ళుగానో నా ఫ్రెండ్. మరి ఇతను ఎవరంటే ఇతను మస్తాన్ సాయి, నేను చేసుకోవాలనుకున్నవాడు, వీడు నన్ను అనుభవించి మోసం చేసి కాటేసి కామంతో నన్ను ఇప్పుడు ఆడుకొని వదిలేశాడు. సో అప్పుడు టార్గెట్ మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ ఫ్రెండ్ అంతే. ఇప్పుడు మస్తాన్ సాయి ఫ్రెండ్, రాజ్ తరుణ్ టార్గెట్ సేమ్. సో మీరు చెప్పండి ఫైనల్గా రాజ్ తరుణ్ని ఈ టైంలో బయటికి తీసుకొచ్చి, ఆయన సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. సో ఈ టైంలో ఆమె ఎందుకు బయటకు వచ్చి ఇలా ఆరోపణ కానీ కేసు పెట్టడము? ఆవిడ జైలుకి వెళ్ళొచ్చింది. ఆవిడ చేసిన స్వయంకృత అపరాధాలకి ఆవిడ జైలుకి వెళ్ళొచ్చింది. ఏమనుకుంటుంది, ఒకటి రాజ్ తరుణ్ ఎందుకు రాలేదు నన్ను చూడడానికి జైల్లో 45 రోజులు ఉన్నప్పుడు, అండ్ అలాగే రాజ్ తరుణ్ నన్ను ఎందుకు విడిపించడానికి ట్రై చేయట్లేదు, అసలు యాక్చువల్గా రాజ్ తరుణ్ నన్ను ఇరికిచ్చాడేమో, రాజ్ తరుణ్తో పాటు ఇంకా మాల్వి మల్హోత్రాని కూడా పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని తొక్కడానికి ఇదే మెయిన్ అస్త్రం. సో ఇప్పుడు జస్ట్ పగ సాధింపు అనమాట. ఆవిడ అనుకుంది ఆవిడ 45 రోజులు జైలు, వీళ్ళు కూడా కొన్నాళ్ళు జైల్లో ఉంటే కానీ తృప్తిగా ఉండదు అది. సో ఆ రకంగా వాళ్ళని టార్గెట్ చేయడం మొదలెట్టింది. ఓకే, సో ఆర్జే శేఖర్ భాష ఎందుకు బయటకు వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు? రేపు నీకు జరిగినా నేను వచ్చి మాట్లాడతాను, ఓకేనా? ఓకే, సో రాజ్ తరుణ్తో ఫ్రెండ్షిప్ ఉందా అంటే అంతగా లేదు, అంత సన్నిహిత సంబంధాలు కూడా లేవు. ఒక సొసైటీలో రాజ్ తరుణ్ సినిమాలో చెప్తాడు, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడిగితే, వాడు నా నియోజకవర్గంలో ఓటర్, ఏదో జరంత దీంట్లో పడిండు, హెల్పింగ్ చేయడానికి ఇంట్లో దూరిండు అన్నట్టు కొంత పరిచయం ఉంది. ఓకే, అంత క్లోజ్ కాదు. సో చెప్పలేకపోతున్నాడు, ఎవరు కూడా సపోర్ట్ గా రావట్లేదు. పర్సనల్ విషయాలు నాతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు, అంత పరిచయం లేదు. అదే ఆయన మీడియాకి కానీ సొసైటీకి చెప్పలేకపోతున్నాడు. సో మీరు దగ్గరగా చూసిన వ్యక్తి అయినా మీకు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసు. సో ఈ మస్తాన్ సాయి స్టోరీ, ఆమె పెట్టిన కేసు పెట్టిన ఎవిడెన్స్ అంతా కూడా మీరు మీ చేతిలో ఉంది. భయ్యా, నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుదాం అనుకున్నాను. మీరు ఒక యంగ్ గాయ, మీరు చెప్పండి. ఉంటాయి మీకు ఎన్నేళ్ళు ఉంటాయి అన్నా? ఎన్నేళ్ళు ఉంటాయి మీకు? నాకన్నా 30 అన్న. 30. పెళ్ళైందా? లేదన్నా, కాలేదు. పెళ్ళి అవుతుంది. ఓకే, ఏదో ఒక విషయంలో మీరు కొట్టుకోవచ్చు, మీరు అవును కొట్టుకున్నంత మాత్రాన అందరు రోడ్డును పడరు. అవును, మేబీ మీ కర్మ కాదు, మీ ఆవిడ కోపంలో ఆవిడ అడిగిన సినిమాకి తీసుకెళ్ళలేదని చెప్పి వెళ్ళి పోలీస్ కేసు పెడితే ముందు వెనక చూడకుండా లోపలేసేసి మీ మీద ఏదైనా ఏ కేసు పెట్టినా లేడీస్ వెళ్ళి మాట్లాడితే కొన్ని చోట్ల కౌన్సిలింగ్ చేస్తారు, ఏదైనా సరే రప్చర్ అవుతుంది. అండ్ పెళ్ళం అయితే ఒక రకం, గర్ల్ ఫ్రెండ్ అయితే సింపుల్, వాడుకొని మోసం చేశాడు 493, నానా రకాల టార్చర్ మీరు అనిపిస్తారు. అలాగే నా మీద పెడితే నేను ఇలాంటి బాధలన్నీ కూడా దగ్గరుండి చూసి వచ్చిన వాడిని. ఇలా నేను అడిగేది అంతే, మీడియా ముఖంగా అండి, చూస్తున్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, ఇలా ఒకరికి జరిగినప్పుడు మన అందరం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే రేపు మీకు జరిగితే ప్రశ్నించేవాడు ఉండడు. రేపు నాకు జరిగితే మీరు రండి, మీకు జరిగితే నేను వస్తాను. ఒక పిలుపు చాలు, రావాలి, కదిలి రావాలి. ఇవి మనం ఒకరికి అన్యాయం జరిగినప్పుడు కాదు, ఈ చట్టమే మార్చాలని మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఆ రోజు నేను మిమ్మల్ని కూడా కౌంట్ చేసుకున్నాను. మగాడిని అసలు ఏ రకమైన ఇది లేకుండా భయంకరంగా మగాడిని హింసించే చట్టాలు పోవాలి, 498 పోవాలి, ఈ 493 పోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న BNS 69 అయితే నేను చించి అవతల పడేస్తాను ఆ పేపర్ని, అంత దరిద్రమైన సెక్షన్లు పెడుతున్నారు. ఓకే, సో ఏముందన్న BNS 69లో ఏముంది? 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉన్నావయ్యా కొన్నాళ్ళు, కలిసి ఉండి ఇప్పుడు ఆ అమ్మాయి సడన్ గా ఏదో నీకు అమ్మాయికి డిఫరెన్స్ వచ్చినాయి, గొడవ అయింది, డిఫరెన్స్ వచ్చింది, ఆ అమ్మాయి కోర్టుకి వెళ్ళింది, లేకపోతే కోర్టు కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇగో పలానా నరేష్ నన్ను వాడుకొని మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటాను. రైట్, ఆవిడ దగ్గర పొరపాటున ఏదన్నా ఒక నీవు ఆ అమ్మాయి కలిసిన వీడియోనో ఫోటోనో ఉందనుకో, అయిపోయి నీ మీద కేసు. అది తేలదా పక్కన విషయం. 10 ఏళ్ల శిక్ష అనేది ఏంటంటే, ఒకవేళ ఇష్టం ఉండి అమ్మాయి గడిపితే అందరూ ఇష్టం ఉండే ఉంటారు భయ్య. ఏదో ఒక రోజు నువ్వు అడిగిన సినిమాకి తీసుకెళ్లేదనో, లేకపోతే ఏదో ఇట్లా అయిందనో సడన్ గా కోపం వచ్చేస్తుంది, ఏదో మాట పెరుగుతుంది, పెద్దదవుతుంది. పెద్దదైనప్పుడు వాళ్ళకున్న అస్త్రం కేసు, మూసుకొని పిల్లి లెక్క పడి ఉండాలి అంతే. సో లేకపోతే కేసు పడి ఇట్లాంటివి అలవాటు పడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ చేతిలో నువ్వు దొరికావనుకో ఫుట్బాల్ ఆడుకుంటారు అంతా. అండ్ పెళ్ళైనా ఇలా అయినా. సో బేసికలీ మగాడికి సేఫ్టీ సెక్యూరిటీ లేదు. ఓకే, ఎస్పెషల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి దాంట్లో నానా రకాలు ఎక్కించి, అంటే ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగా అనుకున్నాను ఇందు మూలంగా మీ దాంట్లో. హిందూ వివాహ చట్టం ఎవరు చేస్తున్నారండి? ముస్లిం వివాహ చట్టం ఎవరు చేస్తారండి? ముస్లిం మత పెద్దలు వాళ్ళు వీళ్ళు చేస్తారు. హిందూ వివాహ చట్టం ఎవరు చేస్తున్నారండి? హిందూ మత పెద్దలు ఎవరైనా ఉన్నారు? కంచి కామొక్క ఒకటి పేతాధిపతి, ఒక జియర్ స్వామి ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా?
ఎప్పటికి తోచినట్టు వాడు చట్టాలు చేసేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని మన మొహాన్ని కొడితే అంటే హిందూ అన్నప్పుడు సనాతన ధర్మం అంది. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సడన్గా ఒకరోజు నెహ్రూ గారు వచ్చి అప్పటిదాకా మా ముత్తాతకి 3 పెళ్ళాలు 2 పెళ్ళాలు అలా ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మంచికే, నేను తప్పని చెప్పట్లా, కానీ చేసే పద్ధతి ఏంటి? నువ్వు చేయకూడదు. హిందూ ధర్మం ఉన్నప్పుడు మతాధిపతులు పీఠాధిపతులు కూర్చొని చర్చ చేయాలి. వాళ్ళు చేస్తే ఒక తీరు. అది ఇండియన్ లాను, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాను. హిందూ మతాన్ని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు హిందూ మ్యారేజ్ యాక్ట్ అదే ముస్లిం వాటిలో వేలు పెట్టడం ఎంత కష్టం అండి వాళ్ళకి. ఒక భరణం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేసేయడమే. సో బేసికలీ హిందువులా అని చెప్పేటప్పుడు మీకు ఆ హక్కు ఎవరిచ్చాడు? హిందూ మతాన్ని పరిరక్షణగా అంటే ప్రతి ఇండియన్ సిటిజను వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్, ఇండియన్ సిటిజన్ అయితే. కానీ మీరు ఒక మతం అన్నప్పుడు మత పెద్దలేరి, మత పీఠాధిపతులేరి ఏమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇష్టం. ఇప్పుడు BNS69 కూడా ఇలాంటివి ఎన్నో అనమాట. మనం అందరం క్వశ్చన్ చేయాలి బాస్. మనం అందరం క్వశ్చన్ చేయకపోతే మన యూట్యూబ్లో క్వశ్చన్ చేయాలి. లేదా మగాడికి రోజులు కావు. నేను చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి వీసాను ఏదో తీసుకొని వేరే దేశం వెళ్ళిపోయి బతకడం కదప్ప. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భరణాలు ఇవ్వడం, ఇది చిన్న మాటకి కూడా గొడవలు పెట్టుకుని విడిపోతే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి విడిపోయారు, ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు, లేకపోతే కేసు పెడితే మీరు ఏదైనా మీ అబ్బాయి భరణం ఇవ్వాలి. అమ్మాయిది తప్పైతే అమ్మాయి భరణం ఎక్కర్లా, విడిపోతుంది. నువ్వు అమ్మాయిది తప్పైతే నువ్వు భరణం ఇవ్వక్కర్లా, కానీ నీది తప్పైతే ఖచ్చితంగా నువ్వు భరణం ఇవ్వాలి. కానీ మీరు గమనించండి, అమ్మాయి నీది తప్పైతే నువ్వు భరణం ఇవ్వాలి, మరి అమ్మాయి తప్పైతే అమ్మాయి భరణం ఇవ్వాలి కదా. ఏం అక్కర్లా. మన ఇండియాలో చాలా చాలా దరిద్రమైన పొజిషన్లో ఉన్నావు. సో భారతదేశంలో నీకు ఇది లేకపోతే నీకు ఇంకొక మంచి ఐడియా ఉంది. ఓకే, బ్యాంకాకు ఎక్కడికో పోయి ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా వచ్చేసి మంచి గోల్డెన్ రైట్స్ ఉన్నాయి మనకి. ఓకే, అమ్మాయిగా మారిపోతే. లేదు అనుకుంటే మనమే ఒక కొత్త మతాన్ని స్థాపించుకోవాలి. ఈ మతంలో మనం ముందుగానే రాసుకొని తిరగాలి. నేను నాకు ఈ విధంగా ఉంటా అంతే. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు, ఇలాంటి మాటలన్నీ తిరిగేటప్పుడు ఇద్దరు కలిసి తిరుగుతారు, ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ నాట్ దట్ వాడుకున్నావు అంటే ఏంటి అర్థం? వాడుకున్నావు అంటే అర్థం ఏంటి? ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు సుఖపడ్డావు, ఆయన సుఖపడ్డాడు. ఏదైనా గొడవ వస్తే ఆయనే సుఖపడ్డాడు, నేను వాడబడ్డాను. నువ్వు చాలా కష్టపడిపోయావు ఆయనకి సుఖాన్ని ఇవ్వడానికి, అంతేనా? అంతే కదా, అర్థం అదే కదా. ఇప్పుడు వాడబడ్డం అనేది ఎక్కడ వస్తుందంటే నిజంగానే ఆవిడ కష్టపడిపోయి నేను సుఖపడ్డానికి కష్టపడేది. ఎవరు కష్టపడతారు అలా? తల్లిదండ్రులు, అమ్మ. అలా కాదు. ఆ విషయంలో నేను ఇష్టం లేకపోయినా కూడా సుఖపెట్టడానికి ఎవరు పడుకుంటారు? డబ్బులు తీసుకున్న వాళ్ళు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. రైట్, కరెక్ట్. ఇష్టమై కలిసేది ప్రేమ. వాడుతున్నారు అనే ఒక మాట ఎంత చీప్గా ఉంటుందంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ జరుగుతున్న మగాడి మీద రేప్ ఇది. దీనికోసమే నా పోరాటం. ఓకే, రాజ్ తరుణ్ దాంట్లో ఒక చిన్న కాజ్ అంతే. సో మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించేది. సో మీరున్న ఫీల్డ్ కానీ ఇవన్నీ కానీ అంటే మీ లోపల ఇన్ని భావాలు కానీ ఇన్ని ఆలోచనలు కానీ నిజంగా అంటే మొగాల కోసం ముఖ్యంగా మన లాస్ కూడా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలకి పెద్దపీట వేస్తాయి. సో పిఎస్కి పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా మనం పోయినా కూడా అరే ఆడోళ్ళు పెట్టినారు కేసు, ఎందుకు ఆడోళ్ళకే సపోర్ట్ ఇస్తారు పోలీసు వాళ్ళు, లాయర్లు ఆడోళ్ళకే సపోర్ట్ ఇస్తారు, సార్ లాసే ఆడోళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి, ఆడోళ్ళతో ఎందుకు గొడవ అని ప్రతి ఒక్కరు కాంప్రమైజ్ అవుతుంటారు. కానీ ముసుగులో ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి మీకు చెప్తున్నా 99% ఇలాంటివే జనరల్. తెగించే వాళ్ళు చాలా మంది రారని అండర్స్టాండింగ్ లో పోతారు. మొగుడు హరాస్ చేసినా కూడా అంటే మనం చూసిన సమాజంలో చుట్టాలు, రిలేటివ్స్, సొసైటీలో హరాస్మెంట్ ఉన్నా ఏమున్నా మొగాడితో ఇబ్బంది ఉన్నా కూడా ఎందుకు కలిసి పోతుంటారు. వాళ్ళ రేపట్లో ఎక్కడున్నా సరే అంతా రివర్స్ లోనే జరుగుతుంది. అంతా రివర్స్ అంటే కలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళు తట్టుకునే దానికన్నా మగాళ్ళు చాలా తట్టుకుంటారు. ఆడవాళ్ళు కొట్టినా తట్టుకుంటారు, ఏదో 2 మాటలన్నా తట్టుకుంటారు. కానీ ఇలాంటి బూతులు మాట్లాడితే ఎవరు సార్, ఏ మగాడు సార్, నువ్వు 100 కొట్టు పడతా. కానీ ఆ మాట విన్నారా ఇందాక మీరు? అవును. ఏ నర మానవుడు పడ్డాడు. దిలీప్ శంకర్ గారు మిమ్మల్ని ఈ మాట అంటే మీరు ఒప్పుకుంటారా? ఏం చేస్తారు అన్న? అలాగే మీరు మస్తాన్ సాయి కోసం మాట్లాడారు కదన్నా, మీకు మస్తాన్ సాయికి ఏమన్నా పరిచయం ఉందా ఎప్పుడైనా ఎక్కడైనా? లేదు. ఓకే. సో మస్తాన్ సాయితో చాలా ఎన్ని రోజులు ఉండే లావణ్య రిలేషన్లో కానీ కలిసి కానీ సహజీవనం? 17 తర్వాత కొన్నాళ్ళు ఉన్నిత్ రెడ్డి తోటి ఉన్నట్టుగా సమాచారం సన్నిహితంగా. అది ఎంతవరకు వెళ్ళిందో మొత్తానికి ఉన్నిత్ రెడ్డి వదిలేసుకున్నప్పటికీ అంటే 4 గోడల్లో చూడలేము. అంతే కదా.
ఇంకా అంటే మనకి కంప్లీట్ ఎంక్వైరీ జరగలేదు కాబట్టి అవి ఇక్కడ మస్తాన్ సాయితో ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎన్ని ఇయర్స్, సంవత్సరాల? చెప్తున్న దీని ప్రకారం 2022 మిడ్లో ఇంచి సంబంధం ఉండొచ్చు. ఆవిడ చెప్తున్నా, ఆవిడ రాతపూర్వకంగా ఇచ్చిన దాంట్లో మేబీ 2022 సెప్టెంబర్ జూన్ జూలై అలా టైంలో ఉండొచ్చు సంబంధం. అది 2023 అంటే ఒక 10 నెలలు అయితే చాలు అయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయాడు కదా సడన్గా, నిన్నే ఈయన దేవుడు అయ్యాడు అన్నట్టు. ఒకసారి రాజధాని మీద కేసు పెట్టగానే నేను ఆయన బ్రదరో అన్నయ్యో తమ్ముడు అయిపోతాడు సడన్గా. ఓకే. సో మరి ముఖ్యంగా ఫైనల్గా చెప్పుకోవాలంటే రాజ్ తరుణ్కి ఒక ఫేమ్ ఉంది, ఒక హీరో. సో ఆ హీరో కాబట్టే ఇప్పుడు ఈ ప్రముఖ అడ్వకేట్ దిలీప్ శుంకర్ కానీ ఇంకొకరు కామెంట్స్ కానీ టార్గెట్ చేస్తున్నారు సార్. ఆయన మీడియా అందరూ కూడా ఇన్ని మైకులు పెట్టుకుని ఆ లావణ్య దగ్గరికి ఎందుకు పోతారు సార్? రాజ్ తరుణ్ కాబట్టి ఆవిడ తింటున్న తిండి, ఆవిడ ఉంటున్న ఇల్లు, ఆవిడకి మీడియాలో వస్తున్న హైప్, ఇదంతా కూడా రాజ్ తరుణ్ వల్లే తప్ప ఇంకా వేరే కారణం కాదు. అంత చేస్తూ రాజ్ తరుణ్ని నానా బదనాం చేస్తూ నానా తిట్లు తిడుతూ, ఇది అంటే ఇట్లాంటి మనుషులు ప్రపంచంలో ఉంటారా అనేది కూడా ఆశ్చర్యకరం అనమాట. రైట్. వాడింట్లో ఉంటావు, వాడి తిండి తింటావు, వాడు ఇది చేస్తావు. ఇప్పుడు నాకు తిండికి ఇబ్బంది డబ్బులు అంటే ఇన్ని బూతులు తిడితే ఎవడు ఉంటాడు? ఇట్లాంటి బూతులు తిడితే. సో కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఫైనల్గా కేసు కోసం ఏం చెప్తారు? ఎక్కడి వరకు వచ్చిందంటే జనాలందరూ వెళ్ళి ఈవిని రాళ్ళతో కొట్టి చంపేసే రేంజ్ వరకు వస్తుందేమో అని భయంగా ఉంది. పోలీసులు ఇమీడియట్గా ఈవిని అరెస్ట్ చేసి ఈవిడ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఈ అన్ని అబద్ధాలు చెప్పిన దానికి, ఇన్ని మోసాలు చేసిన దానికి ఈవిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి పోలీసులు లోపలేసి, ఈవిని ఇన్ని అబద్ధాలతో పాటు పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తుంది. చచ్చిపోతానని చెప్పి ఒకరోజు నిరాహార చేస్తానని, దీక్ష చేస్తానని చెప్పి ఒకరోజు మిమ్మల్ని పని సరిగ్గా చేసుకోనివ్వకుండా మీ కర్తవ్య నిర్వహణలో అడ్డుపడుతున్నందుకు గాను ఈవిని అరెస్ట్ చేసి లోపలేసి విచారించి ఇంకా ఎన్నెన్ని కేసులు ఉన్నాయి అన్నీ తోసి అన్ని మీడియా ముందుకు తీసుకురావాలి. అండ్ మీడియా వాళ్ళు ఎవరైతే ఇన్నాళ్ళు నిజంగా మీరు ఫీల్ అయితే, అయ్యో మేము పాపం రాజ్ తరుణ్కి అగ్నెస్ట్గా రాసేసాం కదా, పనికి మాల మాటలు నమ్మి అనుకుంటే క్షమించు రాజ్ తరుణ్ అని ఒక మాట పెట్టండి. రైట్. నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ అండ్ థ్యాంక్ యూ.